నా పేరు జంగయ్య. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి కేసీఆర్తో మేము ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థుల పరంగా అయినా కానీ, రైతుల పరంగా అయినా కానీ, ఉద్యోగుల పరంగా అయినా కానీ కేసీఆర్ పరిపాలనలో ఎంతో అభివృద్ధి చెందడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థి నాయకులకు, ఎంతోమంది నిరుపేదలైనటువంటి విద్యార్థి నాయకులు ఈరోజు ఒక ఎంపీ అయ్యిండు, ఒక ఎమ్మెల్యే అయ్యారు, చైర్మన్లు అయ్యారు. అంటే ఈరోజు కేసీఆర్ యొక్క పరిపాలన ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రైతుల కోసం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, ఇటువంటి స్కీములు అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి స్కీములను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలనలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఉద్యోగుల పరంగా ఇట్లా కేసీఆర్ ఎంతో అభివృద్ధి చెందడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ పరిపాలనలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి కరోనా విపత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కొద్ది ముందే లాక్డౌన్ పెట్టి ప్రజలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరదలు రావడం వల్ల ప్రతి కుటుంబానికి 10,000 ఇచ్చి ఆదుకోవడం, అంటే ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పథకాలను అయినా కానీ ఈరోజు మన కేసీఆర్ గారు పరిపాలన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంతో కష్టం ఉంది. ఈరోజు కేసీఆర్ పరిపాలనలో ప్రతి ఆడబిడ్డ కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ గారి పరిపాలన చాలా బాగుంది. ఇప్పుడు జరిగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం 100 సీట్లు గెలుస్తాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.